మీరు ఏ కార్ వాడుతున్నారు ఏంటి, అలాగే చాలా మంది హోమ్ టూర్ ఇలాంటిదని అడుగుతుంది. కార్ ఇంటీరియర్ లో ఏమేమి పెట్టుకున్నాను అనేది చూపిద్దామని అనుకుని కార్ టూర్ చేద్దామని బ్లాగ్ ని స్టార్ట్ చేశాను. పెద్ద కార్ కావాలి మాకు అని 7 సీటర్స్ కార్ తీసుకున్నాను. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ చైత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర. చాలా మంది వ్యూవర్స్ కి ఒక క్యూరియాసిటీ ఉంటది కదా, మీరు ఏ కార్ వాడుతున్నారు ఏంటి, అలాగే చాలా మంది హోమ్ టూర్ ఇలాంటిదని అడుగుతుంది. సో నేను ఈ రోజు ఏమనుకున్నానంటే, ఓకే మన వ్యూవర్స్ కి నా కార్ ఏది నేను వాడుతున్నాను, అలాగే నా కార్ని నేను లోపల ఎలా పెట్టుకున్నాను, నా కార్ ఇంటీరియర్ లో ఏమేమి పెట్టుకున్నాను అనేది చూపిద్దామని అనుకుని ఈరోజు నా కార్ టూర్ చేద్దామని బ్లాగ్ ని స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చేయండి. అలాగే నా వీడియో చూసిన తర్వాత నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ బ్లాగ్ని షేర్ చేయండి, ఓకేనా? సరే, ఇంకా లేట్ చేయకుండా నా కార్ లోపల ఏముంది, నా కార్ ఎలా ఉందో అనేది చూపిస్తాను. పదండి. ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన కార్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకుంటాం కదా. సో బయట నుంచి ఎంత శుభ్రంగా కనిపించినా లోపల కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎయిర్ నే కదా మనం పీల్చుకుంటాం కాబట్టి చాలా నీట్ గా ఉండాలి. అందుకే నా దగ్గర ఉంది అగోరా వాళ్ళ కార్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. దీని వల్ల ఏంటంటే ఎక్కడ ఏం డస్ట్ ఉన్నా సరే క్లీన్ గా ఉంటాయి. మీరు అందరూ చూసారు కదా, నా కార్ని, నాకు ఇష్టమైన కార్ని నేను ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట రెగ్యులర్ గా. అందులో మా నాన్న చాలా పర్టికులర్ కార్ నీట్ గా ఉంచుకుంటారు. సో నాన్నకి ఈజీ అవ్వాలి ఇంకా కార్ క్లీన్ ఉంచడానికి అని అగోరా కార్ వాక్యూమ్ క్లీనర్ ని ఆర్డర్ పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రతి ఒక్కరి కార్ లో ఇది ఉండాల్సిన ఒక వస్తువు అనే చెప్పొచ్చు. సో అలాగే ప్రతిసారి మేము కార్ స్పాకి వెళ్ళి కార్ వాష్ చేయించలేము కదా. సో అందుకే దానికోసం కూడా నేను ఒక మంచి ఐటమ్ ఆర్డర్ పెట్టేసుకున్నాను. అదేంటో చూద్దామా. సో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒక ఐటమ్ చూపించబోతున్నాను కదా, ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని జనాలు ఇక ప్లేసెస్ కి వెళ్తాము, అక్కడ మనకి అందుబాటులో ఉండవు. సో ఎయిర్ తగ్గినప్పుడు మనం ఏం చేస్తామంటే అగోరా గ్యాలక్సీ కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. ప్రతిసారి మనం ఎయిర్ చెక్ చేసుకోవాలంటే మనం పెట్రోల్ బంక్ ఎక్కడికైనా వెళ్తాం కదా. సో ఇది అవసరం లేదనమాట. మన దగ్గరే ఉంటే మనమే చెక్ చేసుకొని ఎంత కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 33.5 ఉంది. నేను దీన్ని ఇప్పుడు 34 చేస్తాను. సో ఇదన్నమాట. సో చూసారు కదా ఎంత యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అని.
సో ఇది ఉంటే చాలు మనకు అసలు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు అస్సలు టెన్షన్ ఉంటుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ప్రోడక్ట్స్ చూడొచ్చు. ఇప్పుడు మనం ఇంటీరియర్ నీట్గా ఉంచడమే కాదు, ఎక్స్టీరియర్ కూడా నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉన్న ఏరియాలో అప్పుడప్పుడు తిరుగుతుంటాం. సో నా కార్ అయితే చూడొచ్చు, అసలు 1 వీక్ నుంచి వాష్ చేయలేదు, క్లీన్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఎలా నీట్ చేసుకుంటారో మీరే చూడండి. అందేలాగా చాలా ఎంతవరకు అయినా వెళ్ళేంత లెంత్లో ఇచ్చారు పైప్. సో ఇదే అగేరో సుప్రీం హై ప్రెషర్ వాషర్ అన్నమాట. సో ఎంత యూస్ఫుల్గా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరే చూడండి. నాకైతే ఈ ప్రోడక్ట్స్ పిచ్చగా నచ్చింది, చాలా యూస్ఫుల్గా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్గా ఉండేది. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇప్పుడే వెళ్ళి చెక్ చేసి పర్చేస్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ మన కార్లోకి రాగానే దేవుడి దగ్గర నుండి మీ అందరికి కార్ని పరిచయం చేపిస్తాను. సో ఏంటి అంటే ఇది నేను చాలా ఇష్టపడి రీసెంట్ గా కొన్న కార్ అన్నమాట. సో ఫస్ట్ కార్ నేను ఏదైతే ఫస్ట్ కార్ కొన్నానో అది నా దగ్గర 7.5 years ఉండింది. సో 2014 and 15 లో నేను నా ఫస్ట్ కార్ అంటే నా సంపాదనతో అంటే నేను మంచిగా సంపాదించి కష్టపడిన డబ్బులతో కొన్న ఫస్ట్ కార్ అంటే i20 కొన్నాను. ఆస్టైలైట్ టాప్ ఎండ్ కారే కొన్నాను. సో అది 7.5 years ఉండింది. సో పాప నా మ్యారేజ్ టైంలో అంతా టైంకి అంతా బెంగళూరు టు మ్యాంగ్లూర్ అని చాలా తిరిగింది ఆ కార్. కాకపోతే ఆ కార్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరే కొత్త కార్ కోసం ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకొక కార్ కొన్నాను. సో అది కూడా నేను ఇది నాది థర్డ్ కార్ అన్నమాట. ఎంతో ఇష్టపడి అంటే ఫ్యామిలీ పెరుగుతుంది కదా, 7 seaters ఉంటే బాగుంటది, పెద్ద కార్ కావాలి మాకు అని 7 seaters కార్ తీసుకున్నాను. సో దీని ప్రైస్ ఏంటి అని నేను తర్వాత లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో ఇది అల్కాజార్ అన్నమాట, టర్బో టాప్ అండ్ కార్ నేను తీసుకున్నాను. సో దీనికి నేను ఇంటీరియర్ అన్నట్టుగా స్పెషల్ గా ఏం చేయించలేదు, బికాస్ దీంట్లోనే ఆల్మోస్ట్ నాకు ఏమేమి కావాలో అవన్నీ వచ్చేసింది. ఏదో ఒక 40-50,000 వరకు ఏదో నాన్న చేయించారు, అది నాకు సరిగా ఏం గుర్తులేదు ఇప్పుడు. సో దీంట్లో బేసిక్ గా ఏమేమి ఉన్నాయని ఇప్పుడు ఒకటే చూపిస్తూ వెళ్తాను. సో మెయిన్ గా ఏంటంటే కార్ ఫ్రెషనర్. ఇది మా ఆయనకి చాలా నచ్చి ఆయన మస్కత్ లో ఇదే యూజ్ చేస్తారనమాట. ఇండియాకి వచ్చినప్పుడల్లా ఇదే ఆర్డర్ పెట్టుకుని తీసుకొని వెళ్తారు. సో ఇది ఏ బ్రాండ్ ఏంటో నాకు తెలియదు, కానీ దీనికి కూడా ఆర్డర్ పెట్టేశారు. సో వెళ్లేటప్పుడు ఆయనకి ఒకటి తీసుకుని వెళ్తాను, అలాగే నాకు కూడా ఆర్డర్ పెట్టేస్తారు. ఇది ఇక్కడ పెట్టేస్తాను అనమాట. సో కార్ అయితే ఎందుకు ఆటోమేటిక్ తీసుకోవడం అయింది అంటే గేర్ అయితే నేను నేర్చుకున్నది గేర్ కారే, కాకపోతే నాకు గేర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది రోడ్స్ లో వెహికల్స్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అందుకే ఏం చేశాను ఆటోమేటిక్ తీసుకున్నాను. అండ్ మస్కత్ లో కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కూడా అక్కడ ఆటోమేటిక్ ఉంటది. సో ఆటోమేటిక్ అయితే అందరూ నడిపించవచ్చు. అండ్ మా ఆయన కూడా ఇండియాకి వచ్చినప్పుడు ఆయన కూడా ఈజీగా నడుపుకోవచ్చు. ఆయన కూడా గేర్ కార్ కాదు అక్కడ. సో ఆయనకి కూడా ఈజీ అవ్వాలని ఆటోమేటిక్ తీసుకున్నాము. సో దీన్ని ఫంక్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటది. సో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవింగ్ మోడ్ అండ్ 5th gear లో వెళ్ళేదైతే ఇది. అండ్ దీంట్లో అయితే దీని ఫీచర్స్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మనకి బెంజ్, BMW ఎలా ఇస్తారో టాప్ అండ్ కార్స్ లో సో అలాగే ఇచ్చారు దీంట్లో ఫీచర్స్. అండ్ సీట్స్ కూడా, సీట్స్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ బటన్ చూడొచ్చు మీరు. మనకి ఎక్కువ వేడిగా ఉంది, కూల్ అవ్వాలి అంటే ఇది మనకి మన బ్యాక్ సైడ్ గానీ మన కూర్చున్న చోటంతా మనకి కూల్ చేస్తుంది. సో ఈ ఫీచర్ బేసిక్ గా ఎందుకు చేశారంటే మన లాంగ్ డ్రైవ్ చాలా సేపటి వరకు కూర్చుంటాము, అప్పుడు వేడిగా అనిపిస్తుంది, కంఫర్టబుల్ గా ఉండదు అని మా కంఫర్టబుల్ కోసం ఈ ఫీచర్స్ అన్ని. సో నేను ఈ కార్ కొన్నది మెయిన్ ఈ ఫీచర్స్ కోసమే. సో అలాగే అన్ని సీట్స్ కి ఇచ్చారు.
సో అంతేకాకుండా ఏసీది కూడా ఈ ముందు వరకే కాకుండా వెనక వాళ్ళకి కూడా వెళ్ళడానికి వాళ్ళకి ఒక సపరేట్ ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. నాకు ఇది ఒక కార్ డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు కార్ వాష్ కి ఎలాగో వెళ్తుంది, నీట్ గా లేదు. సో ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి. నాకు ఇది డ్రీమ్ అన్నమాట. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాలికి ఇలా లాంగ్ వెళ్తాం కదా, అప్పుడు ఇలా నుంచొని, అండ్ నా పాప కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఇద్దరు నుంచొని ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. ఈ ఆప్షన్ ఒకటి నాకు నచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఎయిర్ ప్యూరిఫై చేసేది కూడా ఇక్కడ ఉంది. సో ఇంకొకటి ట్రే అన్నమాట. సో ఇలా మనకి ఏదైనా ఫోన్స్ కానీ లేదంటే ఏమైనా తింటుంటామంటే మనం ఇక్కడ కూర్చొని ఇబ్బంది పడకుండా ఇక్కడ పెట్టుకొని తినడానికి అలాంటిది ట్రే కూడా ఉన్నాయి. సో అలాగే వెనకాల కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. సో దీంట్లో ఛార్జింగ్ నాకైతే కంపల్సరీ ఛార్జింగ్ కావాలి, ఎందుకంటే ఎప్పుడైనా బ్లాగ్ చేయాలంటే అప్పుడు వెంటనే స్టార్ట్ చేసుకుంటాను కదా, అప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇది అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఇది అన్ని కార్లో ఉండేటట్టు, కాకపోతే నా కార్లో ఏం పెట్టుకున్నాను అనేది మాత్రం నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీని ఫీచర్స్ గురించి ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేయట్లేదంటే నాకు ఎక్కువగా తెలీదు, దానికోసం ఏమనుకోకండి. సో ఒక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ కదా, అన్ని 4 సీట్స్ కి నానా పెట్టేస్తారనమాట వాటర్ బాటిల్స్. అండ్ ఇక్కడ ఇందాక మీకు ఒకటి ఏసీది చెప్పాను కదా, వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు. అండ్ ఏసీ కూడా వీళ్ళకి వద్దు అని అనిపిస్తే వీళ్ళు ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో అన్ని సైజ్ ఇచ్చారు. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఓపెన్ చేయలేదు. ఫీచర్స్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను బాగా తెలుసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బట్ మీకు కూడా ఉంటది కదా ఏ కార్ వాడుతున్నారు, ఏ బ్రాండ్ అనేది. నేను ప్రస్తుతానికి హ్యూండై కంపెనీ కార్ వాడుతున్నాను, బికాజ్ నేను హ్యూండైకి బాగా అలవాటు పడిపోయాను. అప్పటి నుంచి నేను ఫస్ట్ కార్ కొన్నది కూడా హ్యూండై, దాని తర్వాత మారుతి వాళ్ళది కొన్నాను. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ హ్యూండై ఇది తీసుకున్నాను. నెక్స్ట్ తెలీదు దేవుడు మాకు అంత సహకరిస్తే బెంజ్, BMW, లేదంటే నా ఫేవరెట్ ఆడి ఇలా ఏమైనా తీసుకుంటా, రేంజ్ రోవర్ ఏమైనా తీసుకుంటామేమో. సో ఇదన్నమాట నా కార్. అండ్ ఎలా ఉంది నా కార్ అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు కార్ నచ్చలేదంటే ఇంకో పెద్ద కార్ కొనడానికి మీరందరూ నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా అవసరం. సో కాబట్టి సో ఐ హోప్ మీ అందరు ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే కార్ లో మస్ట్ అండ్ షుడ్ ఏముండాలి అనేది కూడా మేము చూపించాను కదా, అస్సలు మిస్ కాకుండా అట్లీస్ట్ కొన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళామనుకోండి, అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన కార్ బాక్స్ ఏదైతే ఉందో అది మనమే చేసుకోవచ్చు. అండ్ దట్టు ఎక్కువ మనం ఏం దానికోసం మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ఐటమ్స్ కూడా నేను మీకు చూపించాను. సో దిస్ ఇస్ మై కార్. అందరికి ఒకసారి చూపిద్దామని కార్ టూర్ చేశాను. సో ఐ హోప్ మీరందరూ ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ ఇంకా చాలా చాలా కంటెంట్ చేయాలని నేను ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీ అందరికి టచ్ లో ఉండాలి. బ్లాగ్స్ మన వ్యూవర్స్ వెయిట్ చేస్తుంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని చాలా బ్లాగ్స్ చేయడం ట్రై చేస్తున్నాను. డెఫినెట్ గా నేను చేస్తాను. ఇక్కడ వచ్చే బ్లాగ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మీరందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడికే ఎండ్ చేస్తాను. మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికి టాటా, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. ప్లీజ్ అందరూ మర్చిపోకండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే ఈ బ్లాగ్ ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేనే మర్చిపోతున్నాను, మీరు మర్చిపోకండి. ఓకేనా? సో ఇవన్నీ మంచిగా వాష్ చేసుకుని యూజ్ చేసుకున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పినట్టే మేము ప్యూర్ కోకోనట్ ఆయిలే వాడతాం అన్నాం కదా, అన్నిటికీ, వంటనికి అండ్ జుట్టుకి కూడా. ఫ్యాక్టరీలోనే అంటే ఇంట్లో అయిన కొబ్బరి చెట్లతోనే కొబ్బరికాయతో మిల్లుకి ఇస్తే వాళ్ళు ఆయిల్ తీసేసిస్తారు అనమాట. సో